నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు సాయం చేస్తుంది అనే ప్రకటన ఇప్పుడు వివాదాస్పదమైంది. 15,000 కోట్లు సహాయంగా ఇస్తుందా? వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందడానికి కేంద్రం పూచికత్తుగా ఉంటుందా అనే విషయంలో స్పష్టత లేదు. ఇక కేంద్రమే అమరావతి నిర్మాణానికి అంత డబ్బులు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అదేమి కాదు, వాటిని సమకూర్చుకోవడానికి అవకాశం ఇస్తామనేలా కేంద్ర మంత్రి మాట్లాడడంతో అంతా గందరగోళంగా మారింది. 2024 నుంచి 25 యూనియన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పై వరాల జల్లు కురిపించే క్రమంలో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి, పారిశ్రామిక కారిడార్లలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ ప్రకటనతో ఏపీలో పండుగ వాతావరణం ఏర్పడింది. తెలుగింటి కోడలు నిర్మల ఏపీకి వాత్సల్యం చూపించిందనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో ముంచెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా కేంద్రానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే బడ్జెట్ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన నిర్మలా సీతారామన్ ఏపీకి సాయం చేస్తామన్న ప్రకటనపై వివరణ ఇచ్చారు. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుందని, కాబట్టి అమరావతి నిర్మాణానికి సహకారం అందిస్తామని వెల్లడించారు. అయితే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల సహాయం అందించే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఆ డబ్బులను కేంద్రం నేరుగా ఇస్తుందా, ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తీసుకునే అవకాశం కల్పిస్తుందా అనే ప్రశ్నలు ఉదయించేలా నిర్మలా మాటలున్నాయి. క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరం వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి. భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర. నిర్మలమ్మ మాటలను బట్టి ఏపీకి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇస్తారని అర్థమవుతుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి తమ వంతుగా అవసరమైన సాయం చేస్తామని చెప్పారు. వరల్డ్ బ్యాంక్ కోరిన కౌంటర్ పార్ట్ ఫండింగ్ మాత్రమే కేంద్రం చేస్తుందని అర్థం వచ్చేలా నిర్మల మాట్లాడారు. దీంతో కేంద్రం నుంచి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో సాయంగా వస్తాయా లేదా రుణం రూపంలో వస్తాయా అనేది సందేహంగానే ఉంది. ఏపీకి 15,000 కోట్లు కేంద్రం ఇస్తుందని భావించి ఏపీకిచ్చి మాకెందుకు ఇవ్వరని తెలంగాణ సీఎం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏపీకి చేస్తామనే సాయం కూడా డోలాయమానంగా మారింది.